నంద్యాలలో శ్రీరామ థియేటర్లో విక్టరీ వెంకటేష్ అభిమానులు నంద్యాల ప్రెసిడెంట్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి బరిలో విడుదలై బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న తరుణంలో నంద్యాల శ్రీరామ థియేటర్లో విజయోత్సవ వేడుకలు వెంకటేష్ అభిమానులు జరుపుకున్నారు. ఈ చిత్రం 5 రోజులుగాను నంద్యాల టౌన్ వైడ్ 65 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ ను వసూలు చేసి వెంకటేష్ చిత్రాల్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన సందర్భంగా వెంకటేష్ అభిమానులు థియేటర్ మేనేజర్ రఘు, రిప్రజెంటర్ శ్రీను, మల్లి అనే వ్యక్తులకు శాలువ కప్పి సన్మానించారు. అనంతరం థియేటర్లో కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. థియేటర్ సిబ్బందికి భోజనం ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మౌలాలి రహీం బేగ్, నాగేశ్వరరావు, చాంద్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ టైమ్ రికార్డు నిలబడి నంద్యాల పట్టణ చరిత్రలో విక్టరీ వెంకటేష్ బాబుకి 65 లక్షల నంద్యాల టౌన్లో క్రాస్గా మొట్టమొదటి చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. నెక్స్ట్ ఈ 3-4 రోజుల్లోనే ₹1 కోటి దారి చూపించే ఏకైక చిత్రం విక్టరీ వెంకటేష్ బాబు సంక్రాంతికి వస్తున్నాం. ఇంత ఘన విజయాన్ని అందించిన నంద్యాల పట్టణ ప్రేక్షకులకు ఇదే మా హార్దిక శుభాకాంక్షలు. విజయం సాధించిన విక్టరీ అభిమానులందరికీ ఒక మాట, ఇండియాలో ప్రతి కుటుంబంలో బీపీ ఉంది, బరువు ఉంది, ఒక ఆనందం మాత్రమే లేదు. వెతుకుంటూ పోతే మెడికల్ స్టోర్లో దొరకదు. ఒక విక్టరీ వెంకటేష్ సినిమా రోజు మాత్రం అందరికీ శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్ర ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా మన అన్న విక్టరీ వెంకటేష్ ఎప్పుడు సంక్రాంతికి వచ్చినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. కానీ ఈ సంక్రాంతి బ్లాక్ బాస్టర్ పొంగల్గా నిరూపించుకున్నాడు. మన నంద్యాల శ్రీరామ థియేటర్లో 65 lakhs గ్రాస్తో ముందుకు నంద్యాల పట్టణంలో శ్రీరామ థియేటర్ 65 lakhs గ్రాస్తో ముందుకు దూసుకెళ్ళిపోతున్నాడు. ఈ సంక్రాంతి విజయం మన అందరి విజయం. ఈ ప్రేక్షకులు అందరూ ఆదరిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ మూవీస్ అన్నీ చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ విజయోత్సవం శ్రీరామ థియేటర్ ప్రజలతో పాటు మన 2 తెలుగు రాష్ట్రాలు అందరితో పంచుకోవాలని చెప్పి మేము ఈ ఫంక్షన్ జరుపుకోవాలనుకుంటున్నాము. జై వెంకటేష్.